హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా టెర్రస్ గార్డెన్ మీద మా డాబా పైన పెరుగు డబ్బాల్లో వేసిన పసుపు మొక్కలు. అప్పుడు నేను అమెరికా వెళ్తూ మే 1 తారీఖునే పెట్టేసి వెళ్ళామండి. విత్తనం అయితే దానికి సరిగా ఏమీ కూడా అప్పుడు కంగారుగా పెట్టేసాం వెళ్ళి హడావిడిలో. ఇది జనవరి 10వ తారీఖుని మా తమ్ముడు గారు ఫ్యామిలీ ఇలా మోరెళ్తూ మా ఇంటి దగ్గర ఆగారండి. ఆ సాయంత్రం పైకి వస్తే మొక్కల్ని, పూల మొక్కల్ని, స్వీట్ లెమన్ మొక్కల్ని అవి చూసుకుంటూ ఏమో వర్షం పడుతుందని మూతలు పెట్టేశాను. ఈ హార్వెస్ట్ చేయాలంటే నేను సాయం చేస్తాను, చేయండి, ఎన్ని అయితే అన్నీ అవుతాయి అన్నదండి. ఇదిగోనండి మా మరదలైతే సాయం చేసింది. మా మేనల్లుడేమో వీడియో తీసాడండి. ఈయన కొన్ని చితగొట్టారు. ఇలాగా ఇవిగోనండి ఈ దుంపలు అయితే ఎలా వచ్చినాయి. నీళ్లు పొయ్యకపోయినా సరే ఈ వేస్ట్ మొక్కలు ఉంటాయి కదండి, అవి మట్టుకు బాగా వచ్చేస్తాయి. నీళ్లు మానేసిన వాటికి ఎక్కడి నుంచి వస్తుందో బాగా కలుపు మొక్కలు అయితే వస్తాయి. అవన్నీ తీసి ఇగోనండి ఇలా అయ్యింది. 10వ తారీఖు సగం డబ్బాలు చేసాము. ఇలాగ అన్నీ ఒక్కొక్కటి కొన్నిట్లో అయితే అంతగా రాలేదు. అయినా పర్వాలేదండి. మేము 4 నెలలు లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇలా ఇచ్చాడు పసుపు కొమ్ములు. ఈ పంటని ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు. ఏదో యూట్యూబ్లో చూసి చిన్న మొక్క తెచ్చి ఆ దుంపల్ని ఇలా చేసాం. ఇది 3వ సంవత్సరం. అంటే 2 ఏళ్ళ నుంచి ఇది 3వసారి. పసుపు అయితే కొంచెం అవుతుంది. నిరుడు కేజీన్నరకే కొంచెం తక్కువగా అయ్యింది. ఈ సంవత్సరం ఎంత అవుతుందో చూడాలండి. ఇదిగోనండి ఇది 11వ తారీఖు మేమిద్దరం కలిపి చేసినవి. 10 డబ్బాలు కూడా తీసేసాం. వర్షం పడితే దుంపలు పాడవుతాయి కదండి, అందుకు హడావుడిగా తీసేసాం. ఇంకా ఇంట్లో పెట్టి ఆరబెట్టవచ్చు అని చెప్పి ఇవి కూడా బాగానే వచ్చినట్టేనండి, బాగానే ఉన్నాయి. ఇదిగోనండి హార్వెస్ట్ అయితే ఈ సంవత్సరం ఇలా అయ్యింది. ఉంటానండి. పసుపు ఎంత అయిందో చెప్తాను మళ్ళీ.